రీసెంట్గా మావి గారు అని చెప్పిన తర్వాత ఎవరో ఒక నా వెల్ విషర్ ఒక అది పెట్టాడు, మెసేజ్ పెట్టాడు. ఇది కూడా మానసిక పరిస్థితి కొంచెం బాగా లేని వాళ్ళు వాడే మందు అటు. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుందేమో, మావి గారు అని గూగుల్లో కొట్టండి. అది ఆ న్యూరోథెరపీకి సంబంధించిన ఏదో మెడిసిన్ కూడా అంట. అఫ్కోర్స్ లింక్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను చెప్పింది ఏంటంటే ఇలాంటి పదాలు బయటికి రాడు. ఆ రోజు కూడా చూడండి, అధికారం లేనంతసేపు అమరావతే నా రాజధాని అన్నాడు. అమరావతి మధ్యలోనే ఉండాలన్నాడు. 33,000 ఎకరాలు తీయాలన్నారు. అమరావతి నిర్మించడానికి కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నా డబ్బులైనా సొంత డబ్బులైనా ఖర్చు పెడతానన్నారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానన్నాడు. అమరావతిలో గృహప్రవేశం చేశాడు. అన్నీ అయిపోయినాయి. అందరూ ప్రజలు ఎంత చక్కగా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అమరావతి లేదు, ఏదీ లేదు, ప్రజావేదిక కూలిస్తాను, చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ తీసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంప్లిమెంటేషన్ చేస్తే అవన్నీ నాశనం చేసేస్తాను, నాదంటూ కొత్త రాజ్యాంగం మొదలు పెట్టుకుంటాను, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని 3 రాజధానులు అన్నాడు. పోనీ ఆ రోజే ఈ బుర్రక మావిగా వచ్చి తట్టలేదేమో. మేబీ ఆ 5 సంవత్సరాలు అమరావతి రాజధానిని కంప్లీట్గా నాశనం చేసేసి అమరావతి రైతులు మానసిక క్షోభకు గురయ్యేటట్టుగా చేసి సుమారుగా 300 మంది రైతులు చనిపోవడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఎంత దారుణం అంటే ఆ మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే ఆ మహిళా రైతులు కట్టుకున్న చీరల్ని, ఏమండి రైతు మంచి చీర కట్టుకోకూడదా? అసలు మంచి చీర కట్టుకోనో మంచి నగ వేసుకోనో మంచిగా తిరిగే అధికారం హక్కు ఎవరికి ఉందంటే ప్రపంచంలోని జనాభాలోని రైతుకే ఉంది. ఎందుకంటే మనకు అన్నం పెడుతున్నాడు. ఆ రైతే కనుక వరి పండించడం మానేసిన, ఆ పంట పండించడం మానేస్తే మనం ఎంత డబ్బులున్నా కూడా ఎవరు తినలేడు కదా. అటువంటి రైతును కూడా అవమానించాడు. అటువంటి మహిళా రైతుల మీద డ్రోన్లు ఎగరేసాడు, వాళ్ళు బాత్రూమ్స్ మీద కాలు బుట్లతో తన్నించాడు. అంటే ఇటువంటి నైజం ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ మనం కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. అధికారం పోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతాడు. అంటే బయటకు వచ్చి అతను చేసే నిర్వాహకాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అంటే ఇతగాడితలకి మానసిక పరిస్థితి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తాం. ఏంది మాట్లాడండి, జనాలు ఏమైనా ఎర్రోళ్ళ చూపించారుగా. నువ్వు ఈరోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాక్ బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిలో ఉండరని అంటే టెన్యూర్ మొత్తం పూర్తి చేయరని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ అవసరం లేదు, వైజాగే చూసుకుందాం. ఈ వైజాగ్ని ఎంత నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వైజాగ్ ప్రజలు మీరందరూ మనందరం కూడా చాలా మంచోళ్ళమి, చాలా ఓపికతో ఉన్న వాళ్ళమి. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చి హత్యా రాజకీయాలు చేసిన భూ కబ్జాదారులు ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఓటు అన్న ఆయుధం నా దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాను మీ సంగతి అని చెప్పి ఆ రోజు చూపించిన పరిస్థితి. అంటే ఏది 22 ఏళ్ళు అంటే ఖాళీ స్థలం ఉంటే అది రేపు ఉదయానికి ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. లేకపోతే నా పేరు మీద ఉంటుందా, గవర్నమెంట్ వాడి పేరు మీద ఉంటుందా, 22Aలో ఉంటుందా, లేకపోతే ఇంకో రెడ్డి పేరు మీద ఉంటుందా, లేకపోతే ఇంకొక ఎక్స్ పేరు మీద ఉంటుందా, ఎవరికి తెలియదు. అంత భయానక వాతావరణంలో వైజాగ్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు బతికారు. పరిశ్రమలో ఎవడన్నా వస్తే ఎవడు వచ్చి ఏ ధర్నా చేసి నా దగ్గర వాటా అడుగుతాడు, లేకపోతే కంపెనీల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి డబ్బులు ఎవరు డిమాండ్ చేస్తారు, ఎప్పుడు మూసేయాల్సి వస్తుంది, ఎప్పుడు మార్కెట్ పోతుంది అని భయంతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరూ కూడా భయపడుతూ పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇంత విధ్వంసం చేసిన ఇతను ఈరోజు బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను ముందే చెప్పాను మీకు. అంటే తండ్రి చావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అంతిమంగా నిన్న మా పయ్యావుల కేశవ్ గారు అన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు అతనే అయ్యాడు. మాది మెతక వైఖరి కాదండి, మాది ప్రజాప్రభుత్వం. మేము ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ముందుకెళ్లే పరిస్థితి. మేము ఇబ్బంది పడాలని మేము ఇబ్బంది ఏం పడం, మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని దానికి తగ్గ చట్టాలను తీసుకొస్తాం. దానికి తగ్గట్టు విధానాలని కూడా రూపొందించి అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులను వెనుకాడదు.